హాస్పిటల్లో హరి సర్జికల్ నైఫ్తో తన గొంతుని కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్. తాను ప్రేమించిన అమ్మాయి పనిచేస్తున్న ఆఫీస్లో బయట హరి తన కోసం ఎదురు చూస్తున్నాడు. తన పని ముగించుకొని మీరా ఆఫీస్ నుండి బయటకి వస్తుంది. అలా మీరా తన బండి తీసుకొని వెళ్తుండగా ఎవ్వరు లేని ప్లేస్లో హరి మీనాని ఆపుతాడు. హరిని చూసి మీరా ఆశ్చర్యపోయి అలానే చూసి ఉండిపోతుంది. హరి మీరాకి తను ప్రేమిస్తున్న విషయం చెప్తాడు. హరి తన గురించి మీరాని నీ ఎక్కడ చూశానో వివరంగా చెప్తా అంటాడు. మీరా, నా పేరు హరి. ఒక నెల కింద నీ చుట్టూ తిరుగుతున్నాను. మొదటిసారి గుడిలో నిన్ను చూశాను. అప్పుడు అక్కడ నువ్వు నచ్చావు. నువ్వు అలా పాట పాడుతుంటే కోయిల పాడుతున్నట్లు అనుకున్నా. నీవు అప్పుడే చెబుదామని అనుకున్నా. కానీ ఇంత అందమైన అమ్మాయి నన్ను ఎందుకు ప్రేమిస్తుంది? ఆల్రెడీ ఎవరో లవర్ ఉండి ఉంటారో అని అక్కడి నుండి వెళ్ళిపోయాను. రెండోసారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరో బైక్ పైన కనపడ్డావు. తానే నీ లవర్ అని అనుకున్నా. కానీ మూడోసారి అనాథాశ్రమంలో కనబడ్డావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు కనబడుతున్నావు. ఏదో జరుగుతుందో అని అనుకున్నా. అప్పటి నుండి నిన్ను నేను ఫాలో అవ్వటం స్టార్ట్ చేశాను. నిన్ను ఫాలో అయ్యాక తెలిసింది నాకు నాలాగే నువ్వు కూడా ఓ అనాథని. నీకు బాయ్ ఫ్రెండ్ లవర్స్ ఎవరు లేరు అని. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరను చూసిన అతను నీ కొలిక్ అని. అప్పుడే ఫిక్స్ అయ్యాను. నీకు నా ప్రేమ విషయం చెప్తాం అని అనుకున్నా. ఒకప్పుడు ఒకరి గురించి తెలుసుకోవాలి అంటే వారిని అడగాలి, లేదా మన చుట్టూ తిరిగి తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా ఉంటే చాలు. ఈ లెటర్స్లో నా ఫేస్బుక్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి, ట్విట్టర్ ఐడి, వాట్సాప్ నెంబర్, కాలింగ్ నెంబర్స్ ఉన్నాయి. నీ రిప్లై కోసం నేను రేపు ఆఫీస్ దగ్గర ఉన్న కాఫీ షాప్లో వెయిట్ చేస్తాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను. మీరా, ఓయ్ హరి ఆగు అని మీరా గట్టిగా అరుస్తుంది. హరి మీరా అరుస్తున్నా వినకుండా తన బైక్ స్టార్ట్ చేసుకుని రేపు కాఫీ షాప్ సాయంత్రం 6 గంటలకు వేచి చూస్తూ ఉంటానని అరుస్తూ హరి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు కాఫీ షాప్లో మీరా, నువ్వు నిజంగానే ఈడియట్వి హరి. నిన్ను పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావు ఏంటి? అప్పుడే కాల్ చేద్దామని అనుకున్నా. ఎలాగో ఈరోజు కలుస్తా అని వెయిట్ చేశాను. నువ్వు అంటే నాకు కూడా ఇష్టం ఉంది హరి. ఏ అనాథాశ్రమంలో నువ్వు నన్ను చూసావో అదే అనాథాశ్రమంలో నేను నిన్ను కూడా చూశాను. నీవు అక్కడ ఉన్న వారిని చేస్తున్న సహాయం చూసి నువ్వంటే ఇష్టం కలిగింది. కానీ నా గురించి ఎలా అయితే అన్నావో నీ గురించి కూడా నేను అలాగే అక్కడి నుండి వెళ్ళిపోయాను. నిన్న నువ్వు నా ఎదురుగా వచ్చేసరికి కలయా నిజమా అని తెలియలేదు. అలా ఆశ్చర్యంలో నీ ముందు నిల్చున్నాను. అదే విషయం నీతో చెబుదామని అంటే నీవు ఏవో అరుచుకుంటూ చెప్పేది వినకుండా వెళ్ళిపోయావు. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను హరి. మీరా తన ప్రేమను ఒప్పుకునేసరికి హరి ఆనందానికి అద్దులు లేవు. తర్వాత రోజు గుడిలో హరి ఇంకా మీరా పెళ్లి చేసుకుంటారు. 2 సంవత్సరాల తర్వాత మీరా 9 నెలల గర్భంతో ఉంటుంది. ఒకరోజు రాత్రి మీరాకి నొప్పులు మొదలవుతాయి. అదే సమయంలో మీరాకి ఫిట్స్ వస్తుంది. హరి కంగారు పడుతూ అంబులెన్స్ కాల్ చేస్తాడు. అంబులెన్స్ వస్తుంది. మీరాని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. హాస్పిటల్కి వెళ్లే టైంలో మళ్ళీ మీరాకి ఫిట్స్ వస్తుంది. హరి టెన్షన్ మొదలవుతుంది. హాస్పిటల్లో అక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు మీరాని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తారు. 20 నిమిషాల తర్వాత డాక్టర్ వచ్చి మీరా ఇంకా తన కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చనిపోయారని చెప్తారు. ఫిట్స్ రావటం వల్ల మీరా కంట్రోల్ అవ్వలేదు. ఆక్సిజన్ అందకపోయేసరికి ఇద్దరు చనిపోయారని చెప్తారు. అది విన్న హరి తట్టుకోలేక డాక్టర్ మీరు మళ్ళీ వెళ్ళి చూడండి అని చెప్తాడు. మీరాని పరిస్థితిలో చూసిన హరి తట్టుకోలేకపోతాడు. అక్కడ పక్కనే ఉన్న సర్జికల్ నైఫ్తో తన గొంతు కోసుకొని చనిపోతాడు. నిజమైన ప్రేమ, మనం ప్రేమించిన వారు చనిపోతే మనం కూడా చనిపోవడం లేదు. ప్రేమించిన వారు చనిపోయిన వారు చేయలేకపోయిన పని మనం చేస్తూ అలా చేసిన పని వచ్చే సంతోషం చాలా ఉంటుంది. ప్రేమించిన వారిని బ్రతికించండి. ప్రేమించిన వారి కోసం బ్రతకండి.